తగ్గేదేలే. తగ్గేదేలేలో మన ఫస్ట్ క్వశ్చన్, చాలు చాలు ఇలాంటివి చాలా చూసాం అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది? నీ పేరు? జాహ్నవి. జాహ్నవి. చాలు చాలు ఇలాంటివి చాలా చూసాని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? అబ్బాయిలు పులిహోర కలిపినప్పుడు. ఓహో, ఏమన్నా పులిహోర కలిపారా నీకు? అలాంటి ఏం లేవు. కలపలేదా? కలపచ్చా? ఓకే, మరి నా టీం నుంచి ఎవరు వస్తున్నారు? స్వామి. చాలు చాలు ఇలాంటివి చాలా చూసాం అని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? పెళ్లి చూపుల్లో అమ్మాయి రిజెక్ట్ చేసినప్పుడు. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. ఓహో, పెళ్లి అంటే అప్పటికే నీకు 99 పెళ్లి చూపులు అయిపోయినాయి. 100 అమ్మాయి కూడా అన్ననుకో చాలు చాలు. సో నీ పేరు? భవ్యశ్రీ. భవ్యశ్రీ. చాలు చాలు ఇలాంటివి చాలా చూసాను నీకు ఎప్పుడు అనిపిస్తుంది? బాయ్ ఫ్రెండ్ 2000 పెట్టి డ్రెస్ కొనిచ్చిన. ఓకే, నీ పేరు? పిచ్చియా. ఇలాంటివి చాలా చాలా చూసామని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? సత్యాలంటే అమ్మాయి పక్కన యాంకరేజ్ చేస్తుంది. గుండె నీదేలే హత్తు కోరాదే గుండెకే నన్నే అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై తేలుతున్నది అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే. సో తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, నువ్వే మా దిక్కు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? నీ పేరు? తనూజ. తనుజ. నువ్వే నా దిక్కు అని ఎప్పుడు అంటాం? ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళినప్పుడు ముందోడ దిక్కు అనిపించింది. మనం ఏ బ్యాచ్? స్లిప్పులు పెట్టే బ్యాచా, చూసే బ్యాచా, అసలు ఓన్ గా చదివి రాసిన బ్యాచా? స్లిప్పులు పెట్టే బ్యాచ్. స్లిప్పులు పెట్టే బ్యాచ్. అర్థమైందిరా రే. మా ఊళ్ళో అంతేరా, కష్టపడడం పెద్ద ఎరా. అంతేగా మరి. మనంతా స్మార్ట్ వర్క్ అనమాట కదా. అంతే. ఏమి చేతకాక అదే బుర్రను ఉపయోగించడం అంటే ఇదేనేమో. ఏం చేస్తా మార్కులు వచ్చినాయా లేవా అది కావాలి. అదిరా. నువ్వే నా దిక్కు అని ఎప్పుడు అంటాం? బీరు కొనుక్కోవడానికి 1 రూపీ గోల్డ్ లేనప్పుడు నువ్వే నా దిక్కు అనిపిస్తుంది. ఓకే, నీ పేరు? సాయి కృష్ణ. నువ్వే నా దిక్కు అని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? IPL లో బెట్టింగ్ వేసి ధోని నువ్వే నా దిక్కు అన్నప్పుడు.